పిల్లలకు ఈత నేర్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ మూలన పడింది. రిపేర్ల కోసం లక్షలు ఖర్చు చేసినా ఇంకా అందుబాటులోకి రాలేదు. దాదాపు 700 మంది స్టూడెంట్స్ వస్తున్నా దీన్ని అధికారులు పట్టించుకోవటం లేదు. ఇప్పటికైనా స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు వరంగల్ పబ్లిక్. హన్మకొండలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. పెద్దలకు పిల్లలకు వేరువేరుగా 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. స్విమ్మింగ్ కి వచ్చే 700 మందికి 6 బ్యాచ్లుగా స్విమ్మింగ్ నేర్పించేవారు. స్విమ్మింగ్ పూల్ లీకేజీల మరమ్మతుల కోసం ప్రభుత్వం గత ఏడాది 80 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఏడాది కిందట మరమ్మతు పనులు చేపట్టినా పనులు పూర్తి చేయకపోవడంతో స్విమ్మింగ్ పూల్ కి వచ్చే మహిళలు, చిన్నారులు, పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలను స్విమ్మింగ్ పూల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఏడాది నుంచి స్విమ్మింగ్ పూల్ మరమ్మతుల పేరుతో పనులు నిలిచిపోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ సుమారు 80 లక్షలకు పైగా నిధులు విడుదల చేసినప్పటికీ దాన్ని త్వరితగతిన పనులు పూర్తి చేయడంలో అటు కాంట్రాక్టరు ఇటు అధికార యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం ఇక్కడ మనకు కనబడుతుంది. దీనివల్ల ఈ ప్రాంత వాసులమైనటువంటి మేమందరం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. త్వరితగతిన ఆ స్విమ్మింగ్ పూల్ పునర్నిర్మాణ పనులను పూర్తి చేసి ఈ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా మేము విజ్ఞప్తి. హనుమకొండ నడి ఒడ్డులో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ మరమ్మతులు క్లియర్గా చేసుకుని తొందరగా క్లియర్ చేసి ఆ స్విమ్మింగ్ పూల్ను రన్నింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ మధ్య కాలంలో వరదల ముంపు విపరీతంగా వచ్చింది ఈ హనుమకొండ నగరంలో. అందులో భాగంగా స్విమ్మింగ్ నేర్చుకుంటే పిల్లలకు ఉపయోగపడుతుంది. తర్వాత యువకులు కూడా అనేక మంది కూడా దాన్ని నేర్చుకునేందుకు గతంలో కూడా ఉన్నారు. ఇప్పటికీ చాలామంది గ్రామీణ ప్రాంతం మీద కానీ ఇతర ప్రాంతాల మీద కానీ వరదలు వచ్చే సమయంలో, ముప్పు వచ్చే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. తప్పకుండా తక్షణమే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించకుండా దీన్ని పూర్తి చేయాలని. స్విమ్మింగ్ పూల్ పనులు తొందరలోనే పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. పిల్లలకు ఈత నేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని స్పోర్ట్స్ అధికారులు చెప్పారు. బాలసముద్రం దగ్గర మన 50 మీటర్ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్కి ఏ పనులు కొత్తగా చేయాలి, ఏమేమి చేయాలనేది వాటర్ ఫిల్టర్ అయినా అండ్ లోపల చిన్న చిన్న వర్క్స్ ఏమేమి చేయాలనేది గుర్తించి దానికి TS IWEC ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒక 15 డేస్లో వాటర్ నింపుతాము అండ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయింది. దాదాపు సమ్మర్లో అయితే మాకు 500 మంది కన్నా ఎక్కువనే వస్తారు. 500 నుంచి 1000 మంది దాకా వస్తారు సమ్మర్లో. ఇప్పుడైతే బంద్ ఉంది. తర్వాత ఇప్పుడు స్టార్ట్ కాగానే మళ్ళీ వాళ్ళు రెగ్యులర్గా వస్తారు. వాళ్ళు ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్విమ్మింగ్ పూల్ రిపేర్లు చేయించి తొందరగా అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు పబ్లిక్.